హలో ఆల్ ఈ వీడియోలో చావ్ 2009 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా వచ్చింది అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. చెక్ చేయండి భయ్య, కుదిరితే యూట్యూబ్లో కూడా మీకు ఫ్రీగా దొరికేస్తుంది. మూవీ రన్ టైం అయితే 2 hours 2 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పీస్ఫుల్ విలేజ్ అయితే ఉంటుంది. అక్కడ పీపుల్ అందరూ కూడా మిస్టీరియస్గా చనిపోతుంటారన్నమాట. ఒక బోర్ అదే ఒక పంది అయితే జనాలను చంపుకుని తింటుందని చెప్పేసి ఆఫ్టర్ దట్ ఆ విలేజ్ వాళ్ళందరూ కూడా ఏం చేశారు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఓల్డ్ మూవీ కాబట్టి మన సెకండ్ ఛానల్ అయితే రివ్యూ పెడుతున్నాం. మీరు కనుక లేటెస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మెయిన్ ఛానల్ రివ్యూ వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కుదిరితే వెళ్ళి చెక్ చేసండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పాస్కి ఏం లేవు. అవుట్డేటెడ్ మూవీ అయినా పర్లేదు, ఓల్డ్ మూవీ అయినా పర్లేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. టైం పాస్ అవుద్ది, లేదంటే లేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా క్రీచర్ లేదా మాన్స్టర్ హారర్ మూవీ చూసినప్పుడు ఒక పందిని పెట్టి అయితే మనం మూవీ చూడలేదు. రీసెంట్గా ఒక డీర్ మూవీ చూసాం కానీ, ఒక జింక మూవీ చూసాం కానీ, ఈసారి అయితే పంది మూవీ అనమాట. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పైగా కొరియన్ క్రీచర్ ఫిల్మ్ కాబట్టి కొంచెం ఆ స్టైల్ అండ్ వైబ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మూవీ మొత్తం కూడా క్రీచర్ మాన్స్టర్ హారర్ ప్లస్ కామెడీ మిక్స్ చేసి ప్రెజెంట్ చేస్తారనమాట. సో ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ విలేజ్ లో ఉండే సీన్స్ అయితే ఉంటాయి, అవి కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ జంగల్ సీక్వెన్సెస్ కూడా, అలాగే వేటాడే సీన్స్, ఇవన్నీ కూడా కొంచెం పర్లేదు, టెన్షన్ పెట్టే విధంగానే క్రియేట్ చేస్తారు. ఇంతకు మించి అయితే మూవీలో ఏం వర్కౌట్ అవ్వదు భయ్య. మెయిన్ గా మూవీకి ఏది కావాలో అదైతే వర్కౌట్ అవ్వలేదు. CGI అండ్ ఆ పంది ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అస్సలు వర్కౌట్ అవ్వదు. బి గ్రేడ్ లెవెల్ అనే చెప్పాలి. అస్సలు రియలిస్టిక్ గా అనిపించదు, చాలా కామెడీ పీసెస్ లాగా అనిపిస్తుంది. CGI అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీ కూడా చాలా స్లోగా అనిపిస్తుంటుంది. 2 hours అనవసరం అనిపించింది. అండ్ ఆ కామెడీ అండ్ సీరియస్ మూమెంట్స్ కూడా అంతగా బ్యాలెన్స్ అవ్వవు, ఏదో అలా వెళ్ళిపోతుంటే అంతే. మూవీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అండ్ రెగ్యులర్ గా ఉంటుంది భయ్య. ఫెమిలియర్ గా ఉంటుంది. ఎన్నో మూవీ చూసేసి మనం ఈ టైప్ ఆఫ్ అన్నవి. సో జస్ట్ టైం పాస్ కి ఏం లేవనుకుంటే ట్రై చేయండి. అవుట్డేటెడ్ అయినప్పటికీ పర్లేదు అనుకుంటే, లేదంటే అవాయిడ్ చేసేయండి. అంత సూపర్ మూవీ ఏం కాదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తే మంచి లవ్ యూ ఆల్, బాయ్.